ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. రాత్రిపూట తల స్నానం చేయకూడదా? చాలా మందికి అలవాటు. సాయంత్రం పూట తల స్నానం చేస్తూ ఉంటారు. అసలు మనకి శాస్త్రం ఏం చెప్తోంది? తల స్నానం ఎప్పుడు చెయ్యాలి? అసలు మామూలుగా అయితే వ్రత నియమాల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్రతం చేస్తూ ఉన్న సమయంలో రోజు తలస్నానం చెయ్యాలి అంటారు. అయితే అది కేవలం పగటిపూట మాత్రమే. ఎందుకు అంటే వాళ్ళు దీక్షలో ఉన్నప్పుడు కొన్ని నియమాల్ని పాటిస్తూ ఉంటారు, మంత్ర జపాన్ని అధికంగా చేస్తూ ఉంటారు. ఉపవసించటం వలన, మంత్ర జపం చేయటం వలన శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఉష్ణ తాపాన్ని తగ్గించడం కోసం రోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. కానీ వ్రత నియమాలు లేనప్పుడు మాత్రం మామూలుగా ఏం చెయ్యాలి? వారానికి 2 రోజులు మాత్రమే, అంటే శనివారం బుధవారం మాత్రమే తలస్నానం చెయ్యాలి. ప్రత్యేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయనుకోండి, ఆ వ్రత నియమం కోసం ఆ రోజు తలంటు కాకుండా తలస్నానం మాత్రం, అంటే తల మించి నీళ్లు పోసుకుని తలస్నానం మాత్రం చెయ్యాలి. మరి రాత్రి తలస్నానం చేయవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుంది? చాలా మంది ఈ రోజుల్లో చూస్తే బయట తిరిగొచ్చి పొద్దున సమయం లేదని చెప్పేసి రాత్రిపూట తలస్నానాలు చేస్తూ ఉంటారు. రాత్రిపూట తలస్నానాలు చేయకూడదు. ఆ తర్వాత కొంతమంది నదీ తీరాలకు వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారంటే భోజనం చేసేసి దైవ దర్శనం అయిన తర్వాత అలా నదీ తీరానికి వెళ్లి సాయంత్రం పూట నదిలో మునిగి తలార స్నానం చేసి వస్తూ ఉంటారు. అంటే పుణ్యనది దగ్గరికి వెళ్ళాం కదా, తలస్నానం చేయకపోతే ఎలాగూ, నదీ స్నానం చేసినప్పుడు మునకలు వేయాలి కదా అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. కానీ మనకి శాస్త్రం చెప్పేది ఏమిటి? దేవతా దర్శనం అయిపోయిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత తలస్నానం చేయకూడదు. పుణ్య నదిలో అయినా సరే తలస్నానం చేయకూడదు. ఏం చెయ్యాలి? పగలు పూట మాత్రమే, అంటే ప్రొద్దున పూట మాత్రమే తలస్నానం చెయ్యాలి. లేదు సాయంత్రంగా చేరారు అక్కడికి అంటే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆ నదీ స్నానం చేసేటువంటి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు చేరగానే అప్పటికప్పుడు తలస్నానం చేసి దేవతా దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. కానీ భోజనం చేసి దేవతా దర్శనం అయిన తర్వాత తలస్నానం చేయకూడదు. తర్వాత మరో విషయం ఏమిటంటే తలస్నానం అనేటువంటిది సాయంత్రం పూట ఎప్పుడు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు అలాంటి సందర్భంలో మాత్రమే రాత్రిపూట అప్పటికప్పుడు తలార స్నానం చేస్తూ ఉంటాం. కొన్ని వ్రతాల్లో ప్రత్యేకమైనటువంటి నియమం ఉంటే తప్ప రాత్రిపూట తలస్నానం చేసేటువంటి పద్ధతి మనకి కనిపించదు. అందుకని ఎవరు కూడా రాత్రిపూట తలస్నానం చేయకూడదు అంటారు. చేయకూడదు అనే దీనికి అనేక వైద్య కారణాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే పగలు పూట తలస్నానం చేశారనుకోండి, తలకి ఏమిటంటే పగలంతా ఎండ ఉంటుంది కాబట్టి ఎండలో మనం ఉన్నా ఉండకపోయినా వాతావరణంలో కొంత వేడి ఉంటుంది. అదేవిధంగా మనం కూడా కొన్ని పనులని చేస్తూ ఉంటాం. మన శరీరంలో కూడా వేడి, అంటే పనులు చేయటం వల్ల మన శరీరంలో కూడా కొంత ఉష్ణం ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఆ కారణంగా తల ఆరబెట్టుకునేటువంటి అవకాశం, తల బాగా ఆరిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి రాత్రి సమయంలో తలస్నానం చేస్తే వాతావరణం చల్లబడుతుంది. తలంటు స్నానం చేసినా లేదా తల స్నానం చేసినా కూడా తల తొందరగా ఆరిపోదు. ఆరిపోకపోవడం వల్ల ఏమవుతుంది? ఇంకా కొంతమందికి జలుబు ప్రకృతి ఉన్నవాళ్ళు, అంటే కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకైతే ఆ జలుబు బాగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉండి ఒళ్ళంతా నొప్పులు లేవడం, తలనొప్పి రావడం జరుగుతుంది. సైనస్ పెరుగుతుంది. ఆస్మా ఉన్న వాళ్ళకైతే ఆస్మా పెరుగుతుంది. ఇలా రకరకాల జబ్బులకి ఇది కారణం అవుతుంది. ఎందుకంటే రాత్రిపూట తొందరగా తల ఆరదు. ఒకటి వాతావరణంలో చల్లదనం ఉంటుంది, ఆ తర్వాత మనకి పని కూడా ఉండదు కాబట్టి దాన్ని తొందరగా ఆరబెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎవరైనా సరే పగలు పూట, అంటే ప్రొద్దున పూట మాత్రమే తలస్నానం చేయాలి. వ్రత నియమంలో ఉన్న వాళ్ళు లేదా మామూలప్పుడు కూడా 2 పూటలా స్నానం చేయవచ్చు, కానీ రాత్రిపూట మాత్రం తలస్నానం చేయకూడదు. రాత్రి వ్రతం చేసినా కూడా ప్రొద్దున పూట మాత్రమే తలస్నానం చేసి సాయంత్రం మాత్రం మామూలుగా స్నానం చేయాలి అని చెప్తారు. అందుకని వ్రత నియమాల్లో కూడా సాధారణంగా సర్వసాధారణంగా మనకి సాయంత్రం తలస్నానం చేసేటువంటి నియమం మనకి కనిపించదు. అందుకని ఎవరైనా సరే రాత్రిపూట తలస్నానం చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు.